రోడ్డు ప్రమాదాల్లో పశువులు తరచుగా ప్రమాదాలకు గురి కావడం, అదేవిధంగా వాహనదారులు కూడా ప్రమాదాల బారిన పడడం జరుగుతుంది అని, ఇట్టి సమస్య కొంతవరకు పరిష్కారం కోసం రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో తిరుగుతున్న పశువులను మరియు వాహనదారులను రోడ్డు ప్రమాదాల బారి నుంచి రక్షించేందుకు వాటి కొమ్ములు, మెడకు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, నివాస ప్రాంతాల్లో రోడ్డు మీద మనుషులు, వాహనాలతో పాటు పశువులు కూడా స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాయి. పగలైతే ఫర్వాలేదు, రాత్రిళ్లు వాహనదారులకు మరియు పశువులకు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తోంది అని, పశువులను తప్పించుకోబోయిన వాహనాలకు యాక్సిడెంట్లు అవుతున్నాయి అని, ఆ ప్రమాదాల్లో వాహనదారులకు కొన్నిసార్లు పశువులకు కూడా తీవ్ర గాయాలవుతున్నాయని అన్నారు. ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పశువుల మెడలకు చుట్టేటంత రేడియం స్టిక్కర్లను వీధిలో తిరుగుతున్న పశువుల మెడలో వేయడం జరిగింది అని, ఇక రాత్రిళ్లు అవి రోడ్ల మీద తిరిగినా సరే దూరం నుంచే వాహనదారులకు వాటి ఆనవాలు తెలుస్తుంది కాబట్టి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గౌరవ సిపి రామగుండం శ్రీనివాస్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ ఏసీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో తిరుగుతున్నటువంటి పశువులు ఎవరైతే యజమానులు లేకుండానో అట్లా ఉన్నటువంటి పశువులు రోడ్ల మీద తిరగడం వల్ల మోటార్ సైకిళ్ళకి కావచ్చు, ఇతర వాహనాలకు రాత్రి సమయంలో అవి కనబడకుండా, అవి రోడ్డు మీద పడుకుని ఉంటే కనబడకుండా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేయడానికి కోసం వాటి కొమ్ములకు మెడలో రిఫ్లెక్టెడ్ రేడియం స్టిక్కర్స్ అతుకు వేయడం జరుగుతుంది. దూరం నుంచి లైట్ పడ్డట్టయితే రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ ఒక పశువు ఉన్నదని, ఇంకేదైనా ఉన్నదని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రమాదాలని నివారించే ఉద్దేశంతో వాటి యొక్క పశువులకి కొమ్ములకి అట్లాగే మెడలో ఈ రిఫ్లెక్టెడ్ రేడియమ్స్ అతికించడం జరిగింది. అందరి వాహనదారులందరికీ ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎటువంటి ప్రమాదాలు లేకుండా ప్రమాదరహితంగా వాహనాన్ని నడిపే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.